మన పార్టీని మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకు మళ్ళీ మనం అవకాశం ఇస్తామా? పార్టీలా చేర్చుకుంటామా? గట్లా చేయొచ్చునా? చెయ్యం. అధికార పార్టీ మీద లేనిపోని గుడ్డగాల్చి ముఖం మీద వేసే మాటలు మనం మాట్లాడం. తప్పును తప్పుగా చెప్తాం, ఒప్పును ఒప్పుగా చెప్తాం. వాళ్ళు తెలంగాణ పబ్లిక్కు మంచి చేస్తే నేను తారీఫ్లు ఇచ్చిన అది ఒక్కసారి ఎరక పట్టుండ్రి. మనకు ద్రోహం చేసి మన పార్టీలలో ఉంటూ మనకు ఎన్నుపోటు ఒరిసిన వాళ్ళని మళ్ళా మన పార్టీలో చేర్చుకోమని చెప్పి కారాఖండిగా కేసీఆర్ సార్ అన్న మాటలు ఇవి. మరి ఇంకా కేసీఆర్ ఎక్కడన్నాడు, ఏమన్నాడు, ఎవరితోనన్నాడు పురాగా ముచ్చట తీసుకొచ్చిన చూడుండ్రి. వాడు వీడు ఎవడో బిచ్చ ఎత్తే నేను సీఎం సీట్లో కూర్చోను, వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కూడా సాగుతుంది, ప్రభుత్వాన్ని కూల్చే పిచ్చి పిచ్చి పనులు మేము చెయ్యబోమని చెప్పి బీఆర్ఎస్ పెద్ద కేసీఆర్ సార్ అనుకుంటూ వచ్చిండయ్యా. ఇక ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ మహాసభ నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ పెద్ద పెద్ద లీడర్లతోటి సన్నాహక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసిండు కేసీఆర్ సారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడినటువంటి కేసీఆర్ సారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా కూడా నేను ఒప్పుకోను. ఇది నా విజను, ఇది నా ఆలోచన, ఇది నాకున్నటువంటి చిత్తశుద్ధి. అట్లా నేను మధ్యలో ఎట్లా పడితే అట్లా ఎవరో చెప్పిల్లని చెప్పి అధికారం తీసుకునే మనిషిని కాదు. జనరల్ ఎన్నికలలోనే నేను నిరూపణ చేసుకుంటా, గానే మేము తేల్చుకుంటాం. మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది, ఇది పక్కా రాసి పెట్టుకోండి అని చెప్పి ధీమాను కూడా వ్యక్తం చేసిండు. ఇక కేసీఆర్ సార్ మాటలు విన్న అక్కడ పబ్లిక్ కూడా మత్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాయకులలో కొత్త ఉత్సాహమే వచ్చింది. ఎందుకంటే శానొద్దుల తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ కేసీఆర్ సారు మైకు దొరికితే కథం లెఫ్ట్ అండ్ రైట్ అధికార పార్టీలకు ఇచ్చి పడేస్తున్నాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో క్లియర్ కట్గా చెప్తున్నాడు. అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా చెప్పే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. ఇంకా అంతనే కాకుండా కేసీఆర్ సార్ ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పిండు. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఈడి నోళ్లను మళ్ళా మేము పార్టీల పొరపాటున కూడా చేర్చుకోము, రాసి పెట్టుకోండి. పార్టీ నుంచి ఓయినోళ్ళు అత్తమంటే తీసుకునే ప్రసక్తే లేదు, వాళ్ళను కారణించే సమస్య లేదు. మన లీడర్లు చాలా మందే ఉన్నారు, కావాలంటే వాళ్ళకి అవకాశాలు ఇద్దాం, వాళ్ళనే ఎంకరేజ్ చేద్దాం. ఒకసారి నమ్మి వీళ్ళను బొక్కబొర్లా పడ్డాము, మళ్ళీ అటువంటి పని చేయొద్దు. అందుకనే కొత్త యూనిట్ను మనమే తయారు చేసుకుందాం, కొత్త నాయకులను మనమే నిర్మాణం చేసుకుందాం, సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తకే సీట్ ఇద్దాం. రాష్ట్రంలో పలు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చినా సుతం బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయం. అట్లనే మనకు బీజేపీ కాంగ్రెస్ ఎవ్వరు పోటీ కాదు. కాంగ్రెస్ పాలనను ఇప్పుడున్నటువంటి కష్టాలను అనుభవిస్తున్న పబ్లిక్ మళ్ళా 10 ఏళ్ల దానిక మళ్ళీ అసలు కాంగ్రెస్ జోలికే ఓరు, వాళ్ళకు ఓట్లు వేయరు, ఇది పక్క. వ్యవసాయ నీరు కరెంటుతోని పబ్లిక్ మస్తు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతున్నది, పబ్లిక్ ఆగమాగం అవుతున్నారు. అందుకే పబ్లిక్ ఎన్నికల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ సార్ రంగంలో దిగుతుందా, ఓటు గుద్దుదామని చూస్తున్నారు. ఇంకా అంతేనే కాదు, కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోటి పీకలేయనికే మేం కాదు, పబ్లికే ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ మన వైపు ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజు రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయి అని కొన్ని సంఘటనలను కూడా చెప్పుకుంటా ఉదాహరించుకుంటూ వచ్చిండయ్యా. తెలంగాణ పబ్లిక్ పక్కాగా కోరుకుంటున్నాడు మళ్ళా కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని. ఆ తీరుగానే మనం పక్కా కళ్ళు మూసుకొని గెలుస్తాం, నో డౌట్ అని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. దేశంలో 3వ ప్రధానిగా అధికారం చేతబట్టిన మోడీకి బాగా గర్వం పెరిగింది. ఆయన ఖైన్యం మీద అనుకుంటున్నాడు. చివరకు ఆర్ఎస్ఎస్ కంటే నేనే గొప్ప నాయకుడిననే భావనతో ఉన్నాడు ఈ మోడీ అని చెప్పి కేసీఆర్ సార్ మోడీ సార్ను కూడా ఈడ్చకుండా ఇండైరెక్ట్ డైలాగులతోనే కౌంటర్లు సుతం గట్టిగానే వేసిండు. ఈ మోడీ మీద కూడా తీవ్ర వ్యతిరేకతనైతే పబ్లిక్లల్లా ఉన్నది. ఇటు దేశవ్యాప్తంగా కూడా మోడీ మీద బగ్గా అపోజిషన్ అనేది పెరిగిందయ్యా. ఆయనను ఎవరు సహిస్తలేరు, ఆయన పనితనం ఎవరికి నచ్చుతలేదు. మొత్తం అబద్ధాలకు కేరాపడ్రస్ ఎవరన్నా ఉన్నారా అనంటే అది మోడీనే. ఇక దేశంలో రాష్ట్రంలో బీజేపీ పని ఆల్మోస్ట్ కొలాప్స్, మళ్ళా వాళ్ళు వచ్చే సమస్యనే లేదు అని క్లియర్ కట్గా కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడిండు కేసీఆర్ సారు. ఇక ఏదేమైనా కానీ కేసీఆర్ సారు మాట్లాడిన స్పీచ్ నిన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టే అనిపించింది అయ్యా. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో గడబడుకుంటూ చేస్తామనే ధీమా మాత్రం ప్రతి ఒక్క నాయకులలో నింపిండు కేసీఆర్ సారు. సరే, ఇక మీటింగ్లు అంటే ప్రతి ఒక్కరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీకి గొప్పగా చెప్పుకుంటారు, ఆ విధంగా ఛాలెంజ్లు చేస్తారు. కానీ ఓవరాల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఎవరికి ఓటేస్తారు, మళ్ళీ ఎవరికి పట్టం కడతారనేది ఎవరి చేతుల్లో లేదు. చివరాఖరికి ఎలక్షన్లు అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాతనే తత్వం బోధపడుతుందని చెప్పి కొంచెం రాజకీయ మేధావులు కూడా ఈ విధంగా మాట్లాడు చురు చేసిండ్రు.